కనిపించిన చోట ప్రశ్నించండి. మా ఏరియా కరెంట్ ఎందుకు వస్తలేదు, హాస్పిటల్ లోపల ఎందుకు సిబ్బంది సరిగ్గా లేరు, అక్కడ ఎక్విప్మెంట్స్ ఎందుకు లేవు, ఇవన్నీ అడగండి. ఇవన్నీ అడగనన్ని రోజులు మన బతుకులు మారాయి. పిల్లల్ని బడికి పంపించాలంటే ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అనేటిది అయితేనే ఉంటాయి, చనిపోతూనే ఉంటారు, హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. మన బతుకు తెరువులు ఉండయి, కూలీగా లెక్క ఇంకా బతుకుతుంటాం. ఎన్ని రోజులు భజన చేద్దాం? ఇంకా ఈ చెంచాగాన్లు, ఈ పార్టీస్ లోపల ఉన్న చెంచాగాన్లు ఎవరైనా కానీ చదువుకున్న వ్యక్తులు ఉన్నారు చాలా మటుకు, ఇంకా ఎన్ఆర్ఐ గాన్లు కూడా ఉన్నారు. వాళ్లకు పేమెంట్ ఎంతో అంత వస్తుంది. వీళ్ళ దాంట్లో పడి మన సామాన్య ప్రజలు మనం ఏం చేస్తున్నాము? ఒక మధ్యతరగతి వ్యక్తి పాలిటిక్స్ లో దిగాలంటే ఏదో ఒక ముద్ర వేసి ముంగడికి పోనీయకుండా వేస్తున్నాం. ఇది మానుకోండి. మనం అయిదాం, ప్రశ్నిద్దాం. నాతోని ప్రశ్నిద్దాం అన్నోళ్ళందరూ ప్రశ్నించండి. రోజు ఒక టాపిక్ తీసుకుందాం. దాని మీద సోషల్ మీడియా ఉంది కదా, మనకి ఏ మీడియా హౌస్ కి పోనవసరం లే, పైసలు ఏనవసరం లే. సోషల్ మీడియాలో ప్రశ్నిద్దాం. మనమే నాయకులు అయిదాం, మనమే ఎమ్మెల్యేలు అయిదాం, మనమే ఎంపీలు అయిదాం. ప్రశ్నించేంత వరకు మనం కూలీ లెక్కనే ఉంటాం. ఎన్ని రోజులు ఒక గొర్రెల లెక్క మనం వీళ్ళను, అంటే గొర్రె ఎట్లయితే కషాయవాన్ని నమ్ముతుందో అట్లా వీళ్ళని ఎన్ని రోజులు నమ్ముకుంటుందాం? మన జీవితాలను మనం మార్చుదాం, మన తరాలను మార్చుదాం అనుకున్న వాళ్ళు, నేను లింక్ పెడుతున్నాను నా యూట్యూబ్ ఛానల్ లోపల, లింక్ క్లిక్ చేయండి, జాయిన్ కాండి. మనం అందరం కలిసి ప్రశ్నిద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి, దేశ ప్రయోజనాల గురించి ఎక్కడ తప్పవుతుంది, మనం ఏం చేయాలి ప్రశ్నిద్దాం. మనమే ఎమ్మెల్యేలు, మనమే ఎంపీలు లెక్కేద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.